హాసన్ ఇద్దరు ఏజ్ బార్ కమెంట్స్ ని ఫేస్ చేస్తున్నారు. కానీ ఇద్దరు హిట్లతో రీసెంట్ గా బౌన్స్ బ్యాక్ అయ్యారనిపించారు. ఇక మిగిలింది కాజల్, సమంత వంతే. వాళ్ళకి సీన్ కలిసొస్తుందా? పరిస్థితి పగబట్టిందా? టేక్ ఎ లుక్. తమన్నా జైలర్ హిట్ తో గట్టెక్కింది. భోలాశంకర్ రిజల్ట్ రివర్స్ అయినా జైలర్ రూపంలో తనకి మరో ఆప్షన్ దక్కినట్టయింది. ఇక తనతో పోలిస్తే శృతి హాసన్ కూడా ఏజ్ బార్ స్టేజ్ లో ఇక చాప్టర్ క్లోజ్ అనుకున్న టైంలో క్రాక్ తో కిక్కిచ్చింది. ఆ తర్వాత కూడా దుమ్ము దులుపుతోంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో దుమ్ము దులిపిన శృతి 35+ ఏజ్ లో సలారంటూ ప్రభాస్ తో జోడి కట్టింది. సీక్వెల్ కూడా ఉంది కాబట్టి మరో 2-3 ఏళ్లు తన కెరీర్ కి ఢోకా లేదంటున్నారు. తమన్నా పరిస్థితి బానే ఉంది. శృతి హాసన్ కూడా బౌన్స్ బ్యాక్ అయింది. కానీ కాజల్ కే కాలం కలిసి రావట్లేదు. భగవంత్ కేసరి హిట్ అయితే తప్ప తన రూట్ మారేలా లేదు. చిరుతో ఖైదీ నెంబర్ 150 చేసిన కాజల్ తర్వాత బాలయ్యతో భగవంత్ కేసరి చేస్తోంది. నాగ్ మూవీలో కూడా ఆఫర్ కన్ఫర్మ్ అయింది. ఇక కావాల్సిందల్లా సక్సెస్ రావటమే. తమన్నా, శృతి హాసన్, కమల్, సమంత ఒకే తరానికి చెందిన హీరోయిన్స్. వీళ్లలో సమంత హిట్ కి ఫెయిల్యూర్స్ కి మధ్యలో ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం సంక్రాంతికి శృతి, ఆగస్టులో తమన్నా సందడి చేసినట్టు సెప్టెంబర్లో ఖుషి చేస్తానంటుంది సమంత. సో తమన్నా, శృతిలానే కాజల్, సమంత శృతి పెంచుతారో లేదో తెలిసే టైం దగ్గర పడింది.